Shalom everyone. I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 45వ పర్ష వాయద్ కనాన్ అనగా మరియు నేను వేడుకొన్నాను అని అర్థం. ఇది సెఫర్ తోరా నందు 45వ పర్ష. సెఫర్ దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము నందు ఇది 2వ పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియ వాక్య భాగములు. దెవారిం లేదా ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 41వ వచనం నుండి 49వ వచనం వరకు. ఈ 3వ అలియాలో మోషే ఇశ్రాయేలీయుల కోసం యోర్దాను నది తూర్పు భాగంలో ఆశ్రయ నగరాలను ఏర్పాటు చేస్తారు. ఈ నగరాలు రూబేన్, గాద్ మరియు మనష్షే అర్ధగోత్రంకు చెందిన భూమిలో ఉన్నాయి. ఇవి అనుకోకుండా నరహత్య చేసిన వారికి ఆశ్రయం కల్పించడానికి ఉద్దేశించబడ్డాయి. మోషే ఇశ్రాయేలీయులు సీహోను మరియు ఓగు రాజులను ఓడించి వారి భూమిని స్వాధీనం చేసుకున్న సంఘటనలను సంక్షిప్తంగా గుర్తు చేస్తాడు. ఈ భాగం ఎలోహిం ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన భూమిని స్వాధీనం చేసుకోవడంలో వారి విజయాలను మరియు ఆశ్రయ నగరాల ఏర్పాటు ద్వారా న్యాయం మరియు దయ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్తుంది. ప్రియమైన స్నేహితులారా, మరిన్ని తోరా పాఠాల కోసం మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.